గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 9వ తేదీ శనివారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి సాయంత్రం 5:57 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7 గంటల 6 వరకు ఉంది. మరల వెంటనే శతభిష నక్షత్రం ప్రారంభమై తెల్లవారితే ఆదివారం అనగా 5:29 వరకు ఉంది. వర్జం పగలు 1:18 నుంచి 2:47 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:43 నుంచి 12:12 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 6:04. ఈ రోజున మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు కూడా సిజేరియన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఇక గ్రహచారం చూస్తే కుంభంలో 4 గ్రహాలు చేరినాయి. రవి, చంద్ర, శుక్ర, శని. మీ అందరికీ తెలుసు చాతుర్గ్రహ కూటమి అని. చంద్రుడితో సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు, కానీ చంద్రుడితో లేనప్పుడు రవితో కూడా లేదని వాదించాలి. అందువలన ఇక్కడ చంద్రుడితో కూడా ఉంది. ఇక్కడ రవిచంద్ర శుక్ర శనుల యొక్క ప్రభావం మరి కొంచెం ఇబ్బందికరమైనటువంటి చాతుర్గ్రహ కూటమి. బుధరాహులు మీనంలో ఉన్నారు, గురువు మేషంలో ఉన్నారు, అలాగే కేతువు కన్యలో ఉన్నారు, కుజుడు మకరంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూసేప్పుడు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. రేపటి రోజున అమావాస్య, ఆదివారం. సహజంగా ఇవాళ రాత్రి కాలంలో అమావాస్య కలిసి ఉంది. ఇలాంటి సందర్భాల్లో ప్రాచీనంగా మన వాళ్ళు ఏం చెప్తూ ఉండేవాళ్ళంటే, సంధ్యా సమయం నుంచి సూర్యాస్తమయానికి కొంచెం దగ్గరగా ఉన్న సమయం దగ్గర నుంచి బయటికి తిరగవద్దు. ఎవరింటికి పడితే వాళ్ళకి వెళ్ళడం, ఎవరిని పడితే వాళ్ళని రాయడం అని చేయదు. నరఘోష దాటకూడనివి దాటడం, వాటి మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్తూ ఉంటారు. జనాభా చాలామంది పితృదోషాలని, నరఘోషాన్ని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సందర్భాల్లో మన వాళ్ళు పెద్దలు సూర్యాస్తమ సమయంలో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దీపాలు పెట్టుకుని దుర్గా సప్తశతిలోకి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయమని చెప్తూ ఉండేవాళ్ళు. పూర్వం అందరికీ అలవాటు ఉండేది. ప్రాతకాలంలో సూర్యోదయానికల్లా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సూర్యభగవానికి నమస్కారం చేయడం, సూర్యుడి యొక్క నమస్కారం చేసిన తర్వాత రాగి జమ్ముతో తులసి చెట్టులో నీళ్లు పోయడం అనేది. ఆ సూర్యభగవానికి చాలా గొప్పదైనటువంటి మాసం మాఘమాసం చివరిలో వచ్చాం. రేపు ఆయనకి ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య చాలా ప్రీతికరమైన రోజు. అందరూ కూడా కనీసం రేపటి రోజునైనా సద్వినియోగం చేసుకోండి. ఇక ఇవాళ సాయంత్రం అమావాస్య, రేపు పగలు అమావాస్య ఉంది. ఈ సందర్భంలో ప్రాచీనులు ఇలాంటి నరఘోషలు లేకపోతే దిష్టి దాటడాలు అనేది ఉంటాయని సూర్యాస్తమయం సమయంలో మరి దీపారాధన చేసుకుని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని లైట్లు వేసిన తర్వాత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం అనేది అలవాడిస్తారు. ఏమంటే దిష్టికి యంత్రం పెట్టుకున్నా ఉంటాడు. నువ్వు ఇక్కడ యంత్రం ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడో ఉంటావు, నీకు అక్కడ దిష్టి తగిలిందేమో ఎవడు చెప్తాడు? నువ్వు దిష్టిని నమ్మావు, ముందనుకున్నప్పుడు నీకు ఎక్కడ పడితే అక్కడే దిష్టి తగులుతూ ఉంటుంది. వెళ్ళిన చోటలో యంత్రం పట్టుకెళ్తావా? లేదు కదా. అందువల్ల నీలో ఒక డివోషనల్ పవర్ పెరగాలి. ఈ నరఘోషకు కానీ శత్రు భయానికి కానీ ఇట్లా దాటకూడదు, దాటిన దాని ప్రభావాలు పోవాలన్నా, మానసికమైన అశాంతి పోవాలన్నా, అనిశ్చితి పోవాలన్నా ఈ ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళడం, శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, అక్కడే కూర్చుని మరి దుర్గా సప్తశతిలోకి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం ఒక పద్ధతి, రోజు చేసే పద్ధతి. అలాగే ఇంట్లో కూడా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని నిత్యకర్మానుష్ఠానం సంధ్యావందనాది ప్రకరణం పూర్తి చేసుకుని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోవడం అనేది ఒక అలవాటు. ఇక ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళకి మరి ఏదైనా వృత్తిరీత్యా బిజీగా ఉన్న వాళ్ళకి కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు మతాంతరం చెప్పారు. ప్రదోషకాలంలో నువ్వు ఎక్కడ కూర్చున్నా కాలభైరవాష్టకం పారాయణ చేయవయ్యా. కాలభైరవాష్టకం పారాయణ చేసి ఆ తర్వాత ఈ దుర్గా సప్తశతిలోకి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటే ఈ అమావాస్యలు వాటి ద్వారా వచ్చేటువంటి చెడు ఫలితాలు పోతాయని చెప్తూ ఉంటారు. చంటి పిల్లల్ని తీసుకుని అసలు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు.
మరి పెద్దవాళ్ళంటే వాళ్ళకు ఉన్న బాధలు చెప్పుకోగలుగుతారు, చంటి పిల్లలు చెప్పుకోగలరా? లేదు కదా. అందువల్లనే మన వాళ్ళు చంటి పిల్లల విషయంలో బహుశ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ప్రాచీనంగా వచ్చినటువంటి మంచి విషయాలు. మీ అందరికీ కూడా ఛాదస్తంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వీటిని అమలు చేసి చూడండి. కొన్నాళ్ళు మీరు ఈ విధంగా ఉదయకాలంలో సాయంకాలంలో ఇవి పారాయణలు చేయడం మూలంగా మీలో ఒక తెలియని ఉత్తేజం పెరుగుతుంది. దాని మూలంగా గ్రహచారం ఎట్లా ఉన్నా నాకు మంచి జరుగుతుంది అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అటువంటి గొప్పదైనటువంటి మన ప్రాచీన సాంప్రదాయాలన్నింటినీ కూడా తెలుసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలనే బాగుంటాయి. మనసు బాగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పని కూడా చేయగలను నేను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. మీకు అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. వృషభ రాశి. అందరి దగ్గర నుంచి మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మిథున రాశి. తొందరపాటు ధోరణి ప్రదర్శించద్దు. ప్రతి పని కూడా బాగా కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. మీ పనులు మాత్రమే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, కానీ ఫలితాంశాలు కొంచెం చికాకులు సృష్టిస్తూనే ఉంటాయి. మీ సహనాన్ని పరీక్షించే రీతిగా మీ తోటి ఉద్యోగులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రవర్తించే అవకాశం ఉంటుంది. తద్వారా కొంచెం చికాకులు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. బహుశ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచన చేస్తున్నాం. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని సందర్భాల్లో మందగొడిగా పనులు సాగినప్పటికీ కూడా అవి మీకు సానుకూలమే అవుతూ ఉంటాయి. తద్వారా మీరు సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. కన్యారాశి. పనికిరానైనప్పటికీ కూడా ఇవాళ శుభకార్య సంబంధమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొత్త ప్రయత్నాలు అనుకోకుండా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ప్రయత్నాల్లో మీరు చేసేటువంటి వాటికి మంచి మార్గాలు సూచించేటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. తెలివితేటలతో మీరు వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మంచి జీవితానికి దగ్గర వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఆరోగ్యం సహకారంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఏదైనా కొంచెం భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉండే అవకాశం ఉంది. ధనురాశి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. తదుపరి ధనురాశి వాళ్ళు మరొక ముఖ్య విషయం ఏంటంటే పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయికలో కూడా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది వాళ్ళ. మకర రాశి. చాలా వరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీనరాశి. మీనరాశి వాళ్ళు
వ్యయంలో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావంగా ఇవాళ రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తలు బాగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అందరికీ కూడా ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, పరీక్షల సమయాలు నడుస్తున్నాయి. గ్రహచారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాసులు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల యొక్క ప్రోత్సాహం కోసం చెప్పేసి మీ బాధ్యతగా మీ పిల్లల యొక్క జాతకాలని మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అక్కడ శోధన చేయించి ఏదైనా గ్రహశాంతులు చేయాల్సి వస్తే, ఏదైనా స్తోత్రపారాయణ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే దాని ప్రకారంగా ఆచరించుకుంటే పిల్లలు ధైర్యంగా మానసికంగా ఆనందంగా ఉంటూ ఈ పరీక్ష వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుని మంచి వైపు వెళ్ళే అవకాశం వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.